ఈరోజు నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగ సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలు, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపూత మాటలకు, ఎన్నికలు అయిన తర్వాత అధికారంలో కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు మాటలకు ఒక ఉప్పెనలాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి మనం 2 రోజుల క్రితం చూసాం. ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్టీ విభాగంలో నంద్యాల పట్టణంలో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులకు సంబంధించి చేసినటువంటి మేలు కానీ, ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మమ్మల్ని చాలా తాత్కారమైనటువంటి పరిస్థితి, చులకన భావంతో మా అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తున్నటువంటి విధానాలపైన ఇవాళ మేము సువివరంగా చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఇక్కడ ప్రకటించుకోవడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల పట్టణానికి సంబంధించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ నిర్మాణం కానివ్వండి, ఇటీవల కాలంలో మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ కుటిల రాజకీయాలతో, అంటే ఒక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనికిమాల చేష్టాలు, మీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలను మర్చిపోతారా? మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజలు మర్చిపోతారా? ఒకసారి మీరు ఈ రాష్ట్రానికి చాలా సీనియర్గా ఒక 3 దఫాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఈ విధంగా ప్రజలకు మేలు చేయాల్సింది పోయి మరి ఎన్నికల ముందేమో మేము సంపద సృష్టిస్తాం, ఈ రాష్ట్రంలో సీనియర్ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తాను, అమరావతిని దేవలోకం చేస్తాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడారు. కానీ ఇవాళ మీరు చేస్తూ ఉంటే అసలు సంపద సృష్టి ఏమో కానీ సంపద అంతా కూడా కరిగిపోతుంది మీలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల. ఏదైతే మీరు తీసుకున్నటువంటి మామూలుగా ఈ ఏదైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి మొత్తం తాగడము అలా కట్టడం, అదేవిధంగా అమరావతి అంటావు నీ యొక్క అనుమాయులకు దోచిపెట్టే కార్యక్రమం, భూములన్నీ కూడా తక్కువ ధరలకు మీరు కొనడం, మరి మీరు వ్యాపారం చేసుకునే కార్యక్రమం, 1000 ఎకరాల ప్రజలకు మీరు ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళ దగ్గర లాక్కోవడం. అమరావతి అభివృద్ధి అనేది దేవలోకంలో జరుగుతూ ఉందా, లేదంటే మీ ఇంటి నిర్మాణంలో జరుగుతూ ఉందా? అమరావతి అభివృద్ధి అనేది మాకు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మాలాంటి గిరిజనులను మీరు వెన్నుపోటు పొడవకుండా, ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు 535 ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ ఉంటే సుమారుగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే కలుషిత ఆహారం వల్ల, త్రాగునీరు సరిలేక, అసలు ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు 30 మంది ఇవాళ ఏజెన్సీలో చనిపోయినటువంటి పరిస్థితి. కనీసం ఏఎన్ఎంలు కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే గిరిజనులు చాలా నిజాయితీ పరులు. వారు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నా కూడా వారు ఎప్పుడు కూడా అభివృద్ధి తప్ప వేరే మీలాగా ఆలోచన చేయరు. ఎందుకంటే ఇవాళ కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి మీ వాళ్ళంతా కూడా అక్కడ గిరిజన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా మీరు విరమించుకోండి, లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమం చేస్తాం. అదేవిధంగా నంద్యాల పట్టణంలో గౌరవ ఏదైతే ఈ పార్లమెంటుకు సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్దలు మరి రాంభూపాల్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో గిరిజనుల యొక్క ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేందుకు మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ, స్కిల్ డెవలప్మెంట్ తరఫున కానీ ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన నిరుద్యోగులకు మేము ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దలు, ఈ ప్రాంతంలో శాసనసభ్యులంతా ఒప్పించి ఒక పెద్ద స్థాయిలో రాష్ట్రంలోనే స్కిల్ డెవలప్మెంట్ గిరిజనులకు సంబంధించి చూడాలంటే ఒక నంద్యాల వైపు చూసే విధంగా, అదేవిధంగా నల్లమల్ల ప్రాంతంలో ఆత్మకూరు కానీ, శ్రీశైలం కానీ, ఇవాళ దోర్నాలు కానీ, అదేవిధంగా నందికొట్కూరు, ఈ ప్రాంతాలలో ఎక్కువ గిరిజనులంతా కూడా ఉపాధి అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి జీసీసీ లాంటి ఒక సంస్థను, ఇక్కడ సబ్ సంస్థను ఏర్పాటు చేసి ఆ ఉత్పత్తులను సేకరించి వాళ్ళను ఆర్థిక తోడ్పాటు ఇచ్చే కార్యక్రమం కూడా మేము రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాను మేము ఖచ్చితంగా ఈ వైపు మేము అడుగులు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటాం.